బ్లాగ్స్ నుంచి తీసేద్దాం. మళ్ళీ డైమండ్ గైస్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఇండియన్ దోస్త్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీకు తెలుస్తున్నట్టు ఇంకా మనం అన్లాక్లో అయితే వెళ్ళాము. సో సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇదిగోండి. సో 12 XP నార్మల్గా జనరల్గా పికాక్స్ అవన్నీ చేసుకొని సోది అవన్నీ మీకు ఎందుకు, ప్రతి సర్వైవల్ సిరీస్లో అదే ఉంటుంది కదా అని మీకైతే కొత్తగా కొంచెం అన్నీ కలెక్ట్ చేసుకొని స్టోనేజ్కి వాటికైతే షిఫ్ట్ అన్నీ నార్మల్ జనరల్గా ఐరన్ కలెక్ట్ చేసుకోవడం అంతే కదా. సో దాని తర్వాత హౌస్ కట్టుకోవాలి. సో నాకైతే మంచి ప్లేస్ కావాలి అని ఇదంతా సెట్ చేసుకున్నాను. సో అక్కడ పెద్దది ఏంటంటే మీకు తర్వాత నేనైతే చూపిస్తాను. మైనింగ్ అవన్నీ నా ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ ఎపిసోడ్లో మీకు చూపించకూడదు, కానీ చూపించకపోతే తప్పదు. సో అవి కూడా చూపిస్తాను. సో మీకైతే చెప్తున్నాను, దగ్గర ఒక 200 బ్లాక్స్ అవతలైతే నేను స్పాన్ అయ్యాను. 200 to 500 బ్లాక్స్ అవతలైతే స్పాన్ అయ్యాను. సో నేను స్పాన్ అయిన 100 బ్లాక్స్కి దూరంగా ఒక ఏమంటాం రివైన్ అయితే ఉంది. సో ఆ రివైన్లో అయితే ఐరన్ చాలా అయితే అలా ఐరన్ ఓర్స్ అయితే ఉంది. సో విలేజ్ కోసం లేకపోతే ఒక మంచి ప్లేస్ కోసం అయితే నేను ఎతుకుతూ ఇటు వచ్చేసాను అనమాట. సో ఇక్కడ విలేజ్ దొరికింది కదా, కొంచెం దూరమైనా ఎక్కడైనా మంచి ప్లేస్ చూద్దామా అంటే పక్కకు తిరగగానే ఇంత మంచి ప్లేస్. ఇవన్నీ నేనే క్లీన్ చేసుకొని నేనే స్టేర్స్ అవన్నీ నేనే వేస్తాను. అంటే ఒక 10 నిమిషాలు కూర్చుంటే మొత్తం ఇలా ఫ్లాట్ అయిపోద్ది, అంత ఈజీగా ఉంటుంది. సో అది ఇక్కడిది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక మైనింగ్కి వెళ్ళారనుకోండి, టార్చెస్ అవన్నీ వస్తాయి, వాటితో మీకు ఎక్స్పీ కూడా వస్తుంది. సో మీరు మైనింగ్కి వెళ్తే యాంటిసైట్, గ్రానైట్, కాబుల్ స్టోను ఇంకా వస్తాయి కదా. ఈ స్టేజ్ అయితే యాంటిసైట్ది. సో డైరెక్ట్గా నేను ఫస్ట్ స్టేజ్ అయితే తీసేసుకోండి. సో స్టేజ్ చేసేసి క్రాఫ్టింగ్ టేబుల్లోనే ఉంటారు కాబట్టి వాటిని పెడితే స్మూత్ స్టేజ్ అయితే వస్తాయి. ఓకే గైస్, మీకైతే నేను తర్వాత అన్నీ చెప్తాను. సో ఇదిగోండి, ఇక్కడ ఇవి ఫస్ట్ నేనైతే కలెక్ట్ చేసుకున్న థింగ్స్. సో చెస్ట్ ఏది, ఇన్వెంటరీ ఏవి అని మీరు అనుకోకండి. సో ఇక్కడ స్కాఫ్ హోల్డింగ్ ఉంది కదా, నేను దగ్గర 500 బ్లాక్స్ అవతలైతే స్పాన్ అయ్యాను కదా. సో అదైతే కొంచెం ఒక చుట్టుపక్కల మొత్తం బ్యాంబూస్ అవన్నీ ఉంటాయి కదా, జంగల్ భయం. సో ఆ భయం అనమాట. సో అందుకనే కింద త్వరగా దొరికాయి స్పైడర్స్, మీకు తెలిసిందే. సో మీకు 1 బ్లాక్లో అయితే చెప్పాను. సో క్లే బ్లాక్స్ అయితే వస్తాయి కదా అని. సో క్లే బాల్స్ని ఫర్నెస్లో పెడితే ఇంగెట్స్ వస్తాయి. సో వాటితోటి ఈ బ్రిక్స్ అయితే చేసుకోవచ్చు. సో అక్కడ ఉన్నాయి కదా, ఆ బ్రిక్స్ అయితే చేసుకోవచ్చు. అదే మీరు ఆ క్లే బాల్స్ని డైరెక్ట్గా బ్లాక్ చేసేస్తారు అనుకుని, సో బ్లాక్ని మీరు కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఫర్నెస్లో పెడితే నార్మల్ టెరాకోట్ వస్తుంది, ఏ కలర్ ఉండదు. అదే మీ దగ్గర ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ డై చేసుకుంటారు కదా, ఆ డైని ఈ టెరాకోటని క్రాఫ్టింగ్ టేబుల్లో పెడితే మీకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెరాకోటస్ అయితే వస్తాయి. సో మీకు ముందు ఎపిసోడ్లో ఎలా చేయాలో అన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇది యాండిసైట్. నార్మల్ బ్లాక్ని క్రాఫ్టింగ్ టేబుల్లో పెడితే పాలిష్డ్ దొరుకుతుంది. ఇది నార్మల్ కాబుల్ స్టోన్ ఫర్నెస్లో పెడితే స్టోన్ని మళ్ళీ ఫర్నెస్లో పెడితే స్మూత్ స్టోన్ వస్తుంది. సో టార్చ్లో అవన్నీ మీకు ఎలా చేసుకోవాలో తెలుసు. సో ఇదేంటంటే నేను రాగానే కొంచెం ఇన్వెంటరీ మొత్తం ఫుల్గా ఉండే ఐటమ్స్ తోటి. సో అందుకనే ఒక చిన్న ఇదంతా వాటర్గా చిన్న పాండ్స్ లాగా ఉంటాయి కదా, గుంతల్లో నీళ్ళు ఉంటాయి కదా మైన్క్రాఫ్ట్లో. సో అలా ఉండేది అనమాట. సో గుంత ఆల్రెడీ ఉంది, అందుకని నేనైతే ఆ వాటర్ని అంతా క్లియర్ చేసి నేనైతే ఇదైతే తెచ్చుకున్నాను. సో ఇదైతే బ్రించ్ వుడ్ ప్రెషర్ షీట్, ఆ వుడ్ ప్రెషర్ షీట్. సో ఇది మన అండర్ గ్రౌండ్ చెస్ట్ ఏరియా ప్రస్తుతానికి మాత్రమే. ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ చేయాలి లేకపోతే ఇది తీసేయాలంటే నేను డెఫినెట్గా తీసేసి వేరేదైతే చేస్తాను. సో మీకు కొంచెం వాయిస్ ఆడియో కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఈ ఎపిసోడ్కి మాత్రమే.
సో మైక్ కొంచెం ప్రాబ్లం. సో ఈ ఐరన్ అయితే చాలా ఉందన్నాను కదా. సో ఐరన్ తోటి ఐరన్ ఆర్మర్ కూడా చేసేసా. కానీ నేను ప్రస్తుతం లెదర్ ఆర్మర్ అయితే వేసుకున్నాను. సో ఫస్ట్ లెదర్ ఆర్మర్ అయితే చేసేసుకున్నాను. సో అదైతే మోన్స్టర్ స్పాన్ ఆర్మర్ హెల్త్ అయితే పోద్ది అనుకున్నా. కానీ కొంచెం తక్కువ స్పాన్ అవుతున్నాయి కాబట్టి ఆర్మర్ హెల్త్ అయితే ఫుల్ కుది మీరు చూడొచ్చు. సో మనం ఇక్కడ బ్లాక్ స్మిత్ అయితే ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే క్యాచ్ ఉంటాయి. దాంట్లో ఒక దాన్ని నేనైతే టైం చేసుకున్నా. సో నేమ్ ట్యాగ్ మీరు ఫిషింగ్ చేస్తే ఒక 2 to 5 times ఫిషింగ్ చేస్తే మీకు నేమ్ ట్యాగ్ కూడా వస్తుంది. సో సారీ సిట్టు అమ్మ, ఇది క్రీపర్ గార్డియన్. దీనికి అరే యార్, ఓకే ఫస్ట్ దాంట్లోనే ఇదా. సో ఇది ఇక్కడ ఇది ఉన్న చుట్టుపక్కల 16 blocks అయితే క్రీపర్ అయితే స్పాన్ అవ్వదు. సో ఈ అండర్ గ్రౌండ్ ప్లేస్లో అయితే స్పాన్ అవ్వకూడదు అని అయితే నేను అలా పెట్టాను. సో కింద ఇదైతే పెట్టాను, పాలిష్డ్ గ్రానైట్, పాలిష్డ్ డయోరైట్. సో ఇది అది కొంచెం లుక్ బాగాలేదు కదా. నేనైతే వూల్ అయితే మన దగ్గర చాలానే ఉంటుంది, షీప్స్ అయితే చాలా ఉంటాయి కాబట్టి మీరు డైస్ కలెక్ట్ చేసుకోవడమే లేటు. షీప్స్ అయితే చాలా ఉంటాయి, మీరు ఓపిక్గా ఎతికితే చాలా దొరుకుతాయి. సో అలా అయితే కలెక్ట్ చేసుకున్నా. ఈ థింగ్స్ అన్నీ నాకు ఫస్ట్ నేను కలెక్ట్ చేసుకున్నాను అన్నీ. సో దీంట్లో డైమండ్ హార్స్ ఆర్మర్ కూడా ఉంటుంది. సో అది బ్లాక్ స్మిత్ దగ్గర నుంచి అయితే వచ్చింది, నాది కాదు. బ్లాక్ స్మిత్ దగ్గర నుంచి అయితే నాకు వచ్చింది. సో ఎక్కడో ఉంటుంది. సో మనం నెక్స్ట్ మీకైతే కిందకి, ఇది నా మైనింగ్ ఏరియా, మీకైతే చూపిస్తాను. సో నేనైతే 12th phase దాకా వెళ్ళిపోయినా డైమండ్స్ కోసం. సో ఒక్క డైమండ్ దొరికినా చాలా అనుకున్నా, కానీ వారమ్మో ఎన్ని డైమండ్స్ గైస్. నాకు కనిపించినంత వరకు చాలా డైమండ్స్ అయితే దొరికాయి. సో వాటిలో ఒక 5 తీసుకుంటాను. 3 పిక్యాక్స్ చేసుకోవడానికి, 2 ఎన్చాంటింగ్ టేబుల్ అయితే చేసుకోవడానికి కావాలి. సో ఆబ్సిడియన్ అయితే 12th phaseలో ఆబ్సిడియన్ కాదు, లావా అయితే చాలానే ఉంటుంది. సో నా దగ్గర వాటర్ బకెట్ కూడా ఉంది. సో మీకు అర్థమై ఉంటుంది. సో ఇది కాదు, దీంట్లో కాదు నేను మైనింగ్ చేశాను, దీంట్లో అయితే నేను చేయలేదు. సో అదేదో నేను డీప్గా పోయినా లోపల దాకా చిరాకు వచ్చి. సో ఇక్కడ రెడ్ స్టోన్ అయితే ఉంది. సో ఇంత స్టార్టింగ్ ఫేజ్లో రెడ్ స్టోన్ ఉంటుంది అయితే నాకు తెలియదు. సో నాకు ఏమైందంటే అన్నీ ఎత్తుకుతున్నా, అరే ఒక్కటి కూడా దొరకట్లేని పిచ్చి కొట్టినట్టు అటు ఇటు తవ్వుకుడు పోయి నాకు ఇటు సైడ్స్కి వెళ్ళా. లేకపోతే ఇలా స్ట్రైట్గా ఇప్పుడు ఇగోండి ఈ కాబుల్ స్టోన్ కదా. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి పిచ్చి లేచి అటు సైడ్కి తవ్విన. సో అందుకనే ఇదైతే ఇదేంటిది లాపిస్ లజోలి ఇదైతే దొరికింది. సో ఇక్కడ ఎంబ్రల్ ఓవర్స్ అయితే చాలా తక్కువ, అందుకే నేనైతే దాన్ని అయితే తీయలేదు. సో ఇదైతే డైరెక్ట్గా 12th phase దాకా అయితే వెళ్తుంది. సో ఇది 12th phase కాదు, 12th block, ఆ కింద డీప్ 12th దాకా వెళ్తుంది. సో స్టార్టింగ్లో గోల్డ్ అయితే దొరికింది. నేను ఐరన్ పికాక్స్ ఉన్నా నేను తీయలేదు, మీకు చూపించి మీ ముందు కాదు, మీకు చూపించిన తర్వాత తీద్దామని అయితే వెయిట్ చేస్తాం. స్తంభం ఎందుకు అంత పెద్దలా కట్టానో చూపిస్తాను. సో నేనైతే ఓరమ్మా ఏమైనా దొరుకుతాయి అసలు మైనింగ్కి అని నేను పోతూ ఉంటే, 1 కాదు 2 కాదు ఎన్ని దొరికినాయి అంటే. సో చూడొచ్చు ఇక్కడే ఉంది. సో స్టేర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. ఓకే బ్లాక్స్ అయితే తీసేద్దాం. మళ్ళీ డైమండ్ గైస్. ఈరోజు నాకైతే అదృష్టం బాగానే ఉంది గైస్. ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ డైమండ్ వర్షమే కురుస్తుంది నాకు. సో ఐరన్ కూడా చాలానే ఉంది. సో అక్కడ 2 డైమండ్లు ఉన్నట్టున్నాయి. సో ఆ 2 ఇంకా ఇలా స్ట్రిప్ మైనింగ్ చేసుకుంటూ పోయినా మధ్యలో ఇక్కడ బ్రేక్ వస్తే ఇక్కడంతే లావా ఉండే. సో అక్కడ ఒక డైమండ్, మళ్ళీ ఇక్కడ ఒక డైమండ్. సో ఇక్కడ నేనేమో ఏమైనా మొత్తం కేవ్ ఇది ఇటు సైడ్ కేవ్ ఉంది, అందుకని క్లోజ్ చేశాను. మీరు స్టార్టింగ్ స్టేర్స్ పక్కన కూడా నేను క్లోజ్ చేశాను. సో ఇక్కడికి వస్తే స్పానర్. సో ఎగ్జాక్ట్ దీని మీద నుంచి అయితే ఇదిగోండి కాబుల్ స్టోన్, దీని పై దాకా అలా స్తంభం పెట్టేసి ఇండికేషన్ కోసం.
సో చూడొచ్చు స్కెల్టన్ అయితే ఉంది. సో చెస్ట్లో థింగ్స్ అయితే చూసాను కానీ నేనైతే తీయలేదు. సో అదేంటంటే ఇది ఎక్కడి నుంచో ఈ రూమ్ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ ఏమైనా స్పాన్ అవుతారేమో అని ఇక్కడ కూడా టార్చెస్ అయితే పెట్టారు. నేనైతే తీయలేదు రూము. ఓకే, దీంట్లో 2 నేమ్ ట్యాగ్లు, గోల్డెన్ పికాక్స్, గన్ పౌడరు. ఇక్కడ గోల్డెన్ హార్స్ ఆర్మర్, 2 గోల్డెన్ హార్స్ ఆర్మర్. నా దగ్గర ఆల్రెడీ ఒక డైమండ్ హార్స్ ఆర్మర్ అయితే ఉంది. సో చూడొచ్చు పైన కేవ్ అయితే ఉంది. సో కేవ్ అక్కడ చూడొచ్చు మీరు కేవ్. సో కేవ్లోకి వెళ్తే ఇప్పుడు ఇలా నార్మల్గా ఉండే దీంట్లో అయితే మైనింగ్ చేయగలుగుతాం కానీ సో కేవ్కి వెళ్ళి అక్కడ జాంబీస్ వాటితో ఫైట్ చేసేంత ఓపిక అయితే లేదు. సో ఇక్కడ మళ్ళీ గోల్డ్, రెడ్ స్టోన్, మళ్ళీ ఇక్కడ డైమండ్స్. సో ఫార్చ్యూన్ 3 పికాక్స్ వచ్చిన తర్వాత మైనింగ్ చేద్దామని నేనైతే వెయిట్ చేస్తున్నా. సో రెడ్ స్టోన్ అయితే చాలానే ఉంది. సో ఇక్కడ ఐరన్ అంతే అనుకుంటా. ఓకే, ఇక్కడ ఒక డైమండ్ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని డైమండ్లు ఫస్ట్ ఎపిసోడ్లోనే ఎన్ని డైమండ్లు గైస్. నేనైతే షాక్ అయినా ఆఫ్లైన్లో మైనింగ్ చేస్తున్నప్పుడు. మీకు ఆ వీడియో చూపిద్దాం అనుకున్నా కానీ ఆడియో లేదు, ఏం బాగుంటుందా నేనైతే చూపించలేదు. సో నెక్స్ట్ ఇదంతా లావా మొత్తం ఇదంతా లావా ఉండే. సో మొత్తం ఆబ్సిడియన్గా చేసిన గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ డైమండ్లు. ఇక్కడ లోపల దాకా పోయినా అక్కడ 2 డైమండ్లు. వామ్మో, ఇన్ని డైమండ్లు అంటే షాక్ అవుతారు. సో ఫార్చ్యూన్ 3 అంటున్నా కదా. ఫార్చ్యూన్ 3కి ఎందుకు అన్నిసార్లు అంటున్నా అంటే కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు ఎంచాంట్మెంట్ వేసుకుంటారు కదా. సో ఫర్ బెటర్ అండ్ బ్రేకింగ్, ఇరక్కుండా ఉండడానికి ఇది అని వేసుకుంటారు కదా. సో అలానే మీరు ఎంచాంట్మెంట్ చేసుకుంటారు కదా. వాటర్ ఎక్కడుంది? వాటర్ అయితే పోయింది. సో ఎంచాంట్మెంట్ వేసుకుంటారు కదా. సో అందుకనే సో వాటిలో మీరు బెస్ట్ అని మీరు అనుకుంటారు కదా. సో ఇప్పుడు డైమండ్స్ ఎప్పుడు డైమండ్ అనే కాదు, సో వేరే వేవ్ తీసినా కూడా మళ్ళీ డైమండ్. సో ఎక్కడ మీరు ఏవి తీసినా మీకు అయితే వస్తుంటాయి. సో ఇప్పుడు ఫార్చ్యూన్ 1 అనుకోండి. సో నార్మల్ పికాక్స్తో తీసినా, ఫార్చ్యూన్ 1 పికాక్స్ తీసినా ఒకటే. అదే ఫార్చ్యూన్ 2 అనుకోండి, ఇప్పుడు ఒక డైమండ్ ఉందనుకోండి దాని డబల్ అయితే వస్తాయి. ఫార్చ్యూన్ 3 అనుకోండి దానికి త్రిబుల్ వస్తాయి. అందుకని ఫార్చ్యూన్ 3 అని అంటున్నాను. సో ఫార్చ్యూన్ 3 ఇక్కడ ట్రేడర్ సౌండ్ మీకు నాకైతే అనిపిస్తుంది. ఎందుకో కూడా చెప్తా. ఇక్కడ ఒక ట్రేడర్ స్పాన్ అయ్యారు కదా. ఇంత చిన్న కేవ్లో ట్రేడర్ అయితే స్పాన్ అవ్వడం కష్టం. అయితే ఇక్కడ మళ్ళీ మాసీ కాబుల్ స్టోన్ ఉంది, కింద లావా. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఓకే, ఇది నేను చూడలేదు. ఓకే, ఇది నేను చూడలేదు గైస్, నిజంగా నేనైతే చూడలేదు. సో టార్చ్లు అయితే పెట్టేద్దాం. సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సో 2 స్పానర్లు మనకైతే దొరికినాయి. సో ఈ చెస్ట్లో ఏమున్నాయి మళ్ళీ? అరే గోల్డెన్ హార్స్ ఆర్మర్స్ మన దగ్గర చాలా ఉన్నాయి గైస్. అమ్మ 4 గోల్డెన్ హార్స్ ఆర్మర్లు, బాబోయ్ ఈరోజు మనకి లక్కీ డే గాయస్. ఈ స్పానర్ నేనైతే చూడలే. సో అంటే అక్కడ మాసీ కాబుల్ స్టోన్స్ అయితే కేవ్స్లో అయితే కేవ్స్లో అయితే ఓన్లీ స్పానర్స్ ఉండే చోటే ఉంటాయి. సో మాసీ కాబుల్ స్టోన్ ఎందుకంటే అబ్బా అని చూస్తే ఇక్కడ ఇది ఉంది. సో నిజంగా నేనైతే చూడలేదు. ఈ స్టేర్స్ లాగా ఉన్నా కూడా నేను చేయలేదు. కొన్ని అద్భుతాలు మైండ్ క్రాఫ్ట్లోనే అవుతాయి అనుకుంటా. సో మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడి నుంచి అయితే వచ్చాం. సో మీ కళ్ళ ముందు ఒక 2 డైమండ్లు తీసి, 3 డైమండ్లు తీసి ఒక పికాక్స్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ కలెక్ట్ చేస్తాం. ఈ ఎపిసోడ్లో కాకపోయినా నెక్స్ట్ ఎపిసోడ్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనం హౌస్ అయితే కట్టుకోబోతున్నాం. సో ఏం లేదు, మీరు నార్మల్గా యూట్యూబ్లోనే చూస్తూ ఉంటారు కాంక్రీట్తో హౌసెస్ అని. సో కాంక్రీట్ ఎలా చేయాలో మీకు చెప్తాను విధానం. సో ఫస్ట్ కొంచెం శాండ్ తీసుకోండి, కొంచెం గ్రావెల్ తీసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మీరు దాన్ని క్రాఫ్టింగ్ టేబుల్లో పెట్టి కాంక్రీట్ అని సెర్చ్ చేస్తే మీకైతే వస్తుంది. కాంక్రీట్ అని సెర్చ్ చేయగానే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ కాంక్రీట్ అయితే వచ్చేస్తుంది. 2 డైమండ్లు, 3 డైమండ్లు, 4 డైమండ్లు గైస్. 4 కాదు 5. ఓకే,
సో వీడియో అయితే నేను డిలీట్ చేయను, ఆడియో క్లిప్ బాగోకపోయినా టైం ల్యాప్స్ లాగానే పెడతా. ఇటు కూడా కేవే, సో అందుకే నేనైతే కేవ్ అయితే మూస్తాను. సో నేను క్రాఫ్టింగ్ టేబుల్ తెచ్చుకోలేదు, ఇక్కడ జాంబీస్ అవి స్పాన్ అవ్వకూడదని అయితే అనుకుంటున్నాను. సో గోల్డ్ అయితే తీసేద్దాం, అడ్డు ఉన్నాయి. సో నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి మైన్క్రాఫ్ట్లో. ఓ రమ్మ, గోల్డెన్ హార్స్ ఆర్మర్లు, మనకి లాటరీ తగిలినట్టు ఉంది. నిజం లైఫ్లో అయితే ఇది లాటరీ కూడా కాదు, లాటరీ కూడా ఇలాంటి లాటరీ అస్సలు తగలదు. సో పైకి అయితే వెళ్ళిపోతాం. సో రెడ్ స్టోన్ అవి నేనైతే తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. సో డైమండ్ల వర్షం, మీరు టైటిల్ కూడా నేను అదే పెడతా. ఫుల్లీ డైమండ్స్ అండ్ 2 స్పానర్స్, స్పైడర్ స్పానర్ ఒకటి, స్కెల్టన్ స్పానర్. సో స్కెల్టన్ స్పానర్ అయితే మంచిగా ఎక్స్పీ ఫామ్ దాంతోనే, మోస్ట్లీ దాంతోనే చేస్తారని నేనైతే, దానికోసం నేనైతే ఇన్ని రోజులు అయితే చాలా కష్టపడ్డాయి. సో ఇప్పుడు ఒక మంచి సీడ్ నెంబర్ దొరికింది అనుకోండి, సో అదే టైప్ చేసి మనం ఆ వరల్డ్లో ఆడుకోవచ్చు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ అయితే ఇది, సెకండ్ రీజన్ వచ్చేసి నాకు కొంచెం అచీవ్మెంట్స్ మధ్యలో రావు. ఇప్పుడు మీరు వుడ్ కలెక్ట్ చేసుకుని ప్లాన్స్ చేసుకోకుండా వెంటనే ఇక్కడ పైన క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ అన్లాక్ అవుతాయి అచీవ్మెంట్స్ లాగా, అవి నాకు మధ్యలో రావు. అందుకని నేనైతే ఎన్ని రోజులు వస్తాయేమో అని సో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవడానికి ట్రై చేశాను. సో అయితే రాలేదు. సో వుడ్ అయితే నేను కొంచెం కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. సో కొంచెం ఉన్నది ఆ జంగల్ దాంట్లోనే కదా, నేనైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ టైం ఇన్ ది ఎవర్ నేను 1 బ్లాక్లో కూడా చేసుకోలేదు ఇప్పటిదాకా. సో క్రాఫ్టింగ్ టేబుల్, ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ లేదు, క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసుకున్నాం. సో దీన్ని ఎక్కడ ప్లేస్ చేద్దాం? ఓకే ఇక్కడ ప్లేస్ చేద్దాం, ఇక్కడ ప్లేస్ అవుదాం అనుకుంటా. ఓకే ఇక్కడ ప్లేస్ చేద్దాం. స్టిక్స్, ఐరన్ స్టిక్స్. సో నేను ఆర్మర్ అయితే ఇప్పుడప్పుడులో అయితే చేసుకోను. సో పిక్యాక్స్, పిక్కి పిక్యాక్స్ రెడీయా గాయ్స్? మీరు రెడీయా? స్ట్రామ్స్ వస్తాయి. చెప్పా మర్చిపోయిన పైన ఇది ఉంది కదా, డర్ట్ ఉంది. సో రాదు. సో ఫస్ట్ టైం ఇన్ ది ఎవర్ వీ గాట్ ది డైమండ్ పిక్యాక్స్, పిక్యాక్స్. సో దీన్ని మనం భద్రంగా దాచుకోవాలి. సో ఆల్రెడీ కొంచెం వీడియో అయితే బాగా లెంత్ అయిపోయింది. సో ఇది నా మొత్తం నేను ఆఫ్లైన్లో చేసిన చేంజెస్ కాదు, స్టార్టింగ్. సో ఇంతటితో వీడియోని అయితే ఏం చేస్తారో. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సీ యు ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.